5 రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు కలకల్లాడాయి. గత వారం స్టాక్ మార్కెట్లో భారీ నష్టాలను మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లు ఆకర్షణీయమైన ధరకు షేర్లు లభించడంతో పెద్ద ఎత్తున షేర్లు కొనుగోలు చేశారు. ముఖ్యంగా బ్లూ చిప్ షేర్లు, ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను కొనుగోలు చేయడంతో మార్కెట్లు కోలుకోవడానికి సహకరించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బీఎస్సీ 498.58 పాయింట్లు పెరిగి 78,540 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఒకానొక దశలో సూచీ 876.53 పాయింట్లు పెరిగి 78,918 పాయింట్లకు ఎగబాకింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 165 పాయింట్లు లాభపడి 23,753 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. బీఎస్సీలో అత్యధికంగా లాభపడిన షేర్ల విషయానికి వస్తే ఐటీసీ, టెక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టైటాన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ బ్యాంకులు కూడా వీటికి వ్యతిరేకంగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన జొమాటో, మారుతి, నెస్లే, హెచ్సిఎల్ టెక్, బజాజ్ ఫిన్సర్వ్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఇక ఏషియన్ మార్కెట్ల విషయానికి వస్తే సియోల్, టోక్యో, హాంకాంగ్ కూడా లాభాలతో ముగిశాయి. ఇక షాంఘై మార్కెట్ విషయానికి వస్తే నష్టాలతో క్లోజ్ అయింది. యూరోపియన్ మార్కెట్లు కూడా నష్టాలతో ట్రేడ్ అయ్యాయి. కాగా గత శుక్రవారం నాడు వాల్ స్ట్రీట్ మాత్రం లాభాలతో ముగిసింది. కాగా గత వారం 5 ట్రేడింగ్ సెషన్లలో బీఎస్సీ బెంచ్ మార్క్ ఇండెక్స్ 4,091 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ విషయానికి వస్తే 1,180 పాయింట్లు క్షీణించింది. విదేశీ సంస్థాగత మదుపరులు శుక్రవారం నాడు 3,597.82 కోట్ల షేర్లు విక్రయించినట్లు స్టాక్ ఎక్స్చేంజీ గణాంకాలను బట్టి తెలుస్తోంది.